హాయ్ అండి, అందరికి ఇన్ని అలసలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో బెండకాయతో జోం పచ్చడి చేసి చూపెడతాం మీకు అందరికి ఎలా చేయాలో. అంతా మేము చెట్లు నాటుకుంటాము. ఇక్కడ మల్లె చెట్లు, మల్లె చెట్లు ఉన్నాయి, కనకాంబరాలు, గోరెంట్లాకు, మునగ చెట్టు అన్ని ఉన్నాయి. ఇక అక్కడ గోడు చిక్కుడు చెట్లు ఉన్నాయి. 15 చెట్లు నాటుకున్నాము. ఇగో 4 చెట్లు వచ్చినాయి కాయలు, ఇంకా 4 చెట్లు చిన్నగా ఉన్నాయి, రాలేదన్నమాట. మా చెట్లు బెండకాయలు ఇది కోసుకున్నాం. ఇది ముదిరిపోయింది, ఇత్తనాలకు ఉంచేద్దాం. ఇదిగో ఇది ఇది లేతగా ఉంటే ఇట్లా ఇరిగిపోతాయి అన్నమాట. ఇట్లా 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 లేతగా ఉంటే ఇట్లా ఇరిగిపోతాయి. మేము నాటుకొని నీళ్లు పోసుకొని పెంచుకున్న చెట్లతో మేము ఇట్లా పచ్చడి చేసుకోవడానికి మాకు భలే ఇష్టం అన్నమాట. మేము పల్లెలలో ఇవన్నీ నాటుకొని చేసుకునే వాళ్ళం కదా, అలా ఇష్టం అన్నమాట. ఇక ఇది ఈ 2 కాయలు ముదిరిపోయినాయిలే, విత్తనాలకు ఉంచుదాం. ఇవి విత్తనాలకు ఉంచితే వస్తాయి, బాగా వస్తాయి అన్నమాట. బెండకాయ జోం పచ్చడి నెల్లూరు స్టైల్ పచ్చడి అన్నమాట. మేము అక్కడ ఉన్నాం కదా, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో. మేము అక్కడ చూసి నేర్చుకున్నాం అన్నమాట ఎలా చేయాలి ఈ పచ్చడిని. ఇప్పుడు మీకు చేసి చూపెడతా. ఇప్పుడు మీకు నేను చేసి చూపెడతా. 5 బెండకాయలు ఉన్నాయి. ఇవే 4 చెట్లకే కదా, అదొక చెట్లు బెండకాయలు కోసుకొచ్చుకున్నాం కదా. ఈ బెండకాయలు 5 బెండకాయలు, ఇక 2 టమాటాలు చిన్న సైజు. ఇప్పుడు వేసి నెల్లూరు స్టైల్ బెండకాయ జోం పచ్చడి చేసి మీకు ఎలా చేయాలో చూపెడతా. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడటం లేదు, చూసి మా వీడియో లాస్ట్ వరకు సపోర్ట్ చేయండి మాకు. ఈ బెండకాయలు కడుగుదాం బాగా శుభ్రంగా. ఇక ఇన్ని పచ్చిమిరపకాయలు, 6 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఈ బెండకాయలకు ఈ పచ్చిమిరపకాయలు, ఈ టమాటాలు సరిపోతాయి. ఎక్కువ కారం కావాలన్న వాళ్ళు ఇంకా 2 వేసుకోవచ్చు. ఇవి సరిపోతాయి మాకు. అట్లా కడిగి పెట్టుకున్నామన్నీ. తెల్లగడ్డ సైజు చింతపండు, ఒక పెద్ద తెల్లగడ్డమైన చింతపండు అన్నమాట. ఇది వేసుకుందాం దీంట్లో. ఇది కూడా కడుగుదాం. ఈ చింతపండు కూడా సరిపోతుంది దాంట్లోకి. కడిగి పెట్టుకున్నాం కదా నీట్గా. ఇగో ఈ పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకుందాం. కొద్దిగా నీళ్ళు, ఈ నీళ్ళు సరిపోతాయి. వేసిన ఇక పొయ్యి మీద పెట్టుకుందాం. అట్లా ఈ టమాటాలు ఇట్లా తీసేయాలి. ఇది వేసుకుంటే కడుపు నొప్పి వచ్చేది అన్నమాట. ఇది నూనె వేసి మగ్గబెట్టి చేయలేదు అనుకుంటారేమో. ఇది నెల్లూరు స్టైల్ బెండకాయ జోం పచ్చడి. నెల్లూరు సైడ్ ఇలా చేస్తారు. ఉడికిన తర్వాత 1 స్పూన్ నూనె వేస్తారన్నమాట. 1 స్పూన్ నూనె వేసుకొని చేసుకుంటారు దించేటప్పుడు. అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కోసి పెట్టుకున్నాం కదా, కోసి పెట్టుకున్నాం. మాకు కూడా తెలియదు అన్నమాట. మేము అక్కడ ఉన్నాం కాబట్టి చిత్తూరు, నెల్లూరు అన్ని వంటలు నేర్చుకున్నాం. నీళ్ళలో ఉడుకుతాయి అన్నమాట. నీళ్ళు పోసినాం కదా, బాగా మరుగుతుంది అన్నమాట. ఇట్లా ఇట్లా ఈ నీళ్ళన్నీ ఇనికిపోయేదాకా ఇవన్నీ వేసుకొని ఉడకబెట్టాలన్నమాట. ఇట్లా ఇప్పుడు బెండకాయలు వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం. టమాటాలు, బెండకాయలు వేసుకున్నాం కదా. ఈ నీళ్ళన్నీ ఇవన్నీ ఉడికే కాలక బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఈ నీళ్లు కూడా ఇనికిపోతాయి అన్నమాట శుభ్రంగా. ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు, తక్కువ నీళ్ళు పోసుకోకూడదు. తక్కువ నీళ్ళు పోసుకుంటే మాడిపోతాయి అన్నమాట. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే నీళ్ళు అవుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకున్నాం. ఇలా నెల్లూరు స్టైల్ జోం పచ్చడి బెండకాయతో చేసుకున్నాము. రాగి సంగట్లేకి అదిరిపోతుంది. చపాతీలేకైనా, రాగి సంగట్లేకైనా, దేంట్లేకైనా అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చూసి మాకు కామెంట్ చేయండి. మా వీడియోలు బాగా చూడండి. మీ అందరికీ ధన్యవాదాలు. మా వీడియోలు చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు.
అప్పుడప్పుడు కలుపుకోవాలన్నమాట, లేకపోతే అడుగంటుద్ది. అందుకు పెట్టుకున్నాం. మా విన్ని నేను కూడా వంట చేస్తానని వచ్చింది. నా ఎంత అయినప్పుడు వంట చేయి నువ్వు కూడా. మీరైనా చేసేది, నేను ఎందుకు చేయకూడదని మా విన్ని కూడా వచ్చింది. గిన్నెలు ఎత్తుకొని స్పూన్లు ఎత్తుకొని వంట చేస్తానని. బాయ్. ఇక ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు ఈ తెల్లగడ్డమైన నిమ్మకాయ, తెల్లగడ్డ నానేసినాం కదా, ఇది వేసుకున్నాం ఇప్పుడు. ఇట్లా అట్లనే కొత్తిమీర వేసుకున్నాం. ఒక నిమిషం మూత పెట్టుకొని దించేసుకున్నాం. ఇప్పుడు దించుకుంటాం కదా ఒక నిమిషం ముందు, ఇక ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుందాం, బాగుంటది. ఇంతే, ఈ జోం పచ్చడికి ఇప్పుడే వేయాలి నూనె. ఇంకా మూత పెట్టుకుని దించేసుకున్నాం. ఇంకా దించేసుకున్నాం. ఇంత దించుకున్నాం. ఇప్పుడు దించేసుకున్నాం కదా, రోట్లేసి పచ్చడి ఇది దించుకున్నాం కదా, కొద్దిగా చల్లారుతుంది. అంతలేక రోలు దుడుచుకున్నాం. ఇక ముందు పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇదిగో రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు దంచుకున్నాం. అంటే ఈ పచ్చి మెత్తగా మెదిగితే బాగుంటాయి, అవి కచ్చపచ్చగా ఉంటే బాగుంటాయి. ఇది జోం పచ్చడి రోట్లోనే నూరుకోవాలన్నమాట. మిక్సీలో వచ్చే టేస్ట్ పోతుంది. కానీ చిన్న రోట్లు వేసి నూరుకుంటే బాగుంటుంది. ఇక ఇప్పుడు వేసుకుందాం. ఇగో నెల్లూరు వల్ల ఎక్కువ చేసుకుంటారు అన్నమాట. ఇది ఇట్లా కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. మెత్తగా మెదిగితే బాగుండదు. ఇప్పుడు నెల్లూరు వెళ్ళింది అందరు నేర్చుకొని చేసుకుంటున్నారులే, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అని చేసుకుంటున్నారు. మనం కూడా చేసుకుంటున్నాం కదా. నెల్లూరు వాళ్ళు ఏముంది, ఏ జిల్లా వాళ్ళు అయినా చేసుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఎక్కువ నెల్లూరు జిల్లా వాళ్ళు ఫేమస్ ఇది కాబట్టి నెల్లూరు జిల్లా వాళ్ళని చూసి అన్ని జిల్లా వాళ్ళు నేర్చుకొని చేసుకుంటున్నారు. టేస్ట్ బాగుంటుంది, కమ్మంగా ఉంటుందని. ఇప్పుడు ఇంతే, ఇది ఎక్కువ మెదిగితే బాగుండదు. ఉల్లిపాయలు ఇట్లా వేసుకున్నాం దంచి. రోటి పచ్చడికి ఈ పచ్చి ఉల్లిపాయలు ఇట్లా దంచుకుంటే బాగుంటది. తెల్లగడ్డలు అవన్నీ వేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటది జోం పచ్చడికి. ఇట్లా దంచేసుకున్నాం అన్ని. ఒక చిన్న తెల్లగడ్డ దంచేసుకున్నాం, సరిపోతాయి. ఉంటే చాలు. 4 పచ్చిమిరపకాయలు వేసి జోం పచ్చడి చేసుకొని సంగట్లేకైనా అన్నం లేకైనా చేసుకొని కమ్మంగా తినొచ్చు. ఇది నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఇప్పుడు తోడుకుందాం. రాగ సంగటి నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. మా బెండకాయ జోం పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.